హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం ఏఎన్ఆర్ గారి మూవీ రిలీజ్ అవ్వబోతుంది. బ్రహ్మరాంబ మల్లికార్జున కుకట్పల్లి థియేటర్కి వెళ్తున్నాము. సో మల్లికార్జున థియేటర్లో అయితే సినిమా ఆడుతుంది. సో వితౌట్ ఎనీ లేట్ ఏఎన్ఆర్ గారి మూవీని ఎంజాయ్ చేద్దాం. అండ్ ఏఎన్ఆర్ గారి లెగసీ, ఏఎన్ఆర్ గారి మూవీస్ అండ్ ద వే హీ చేంజ్డ్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ అదందరికీ మనకు తెలిసిందే. సో ఫస్ట్ అయితే అర్జెంట్గా థియేటర్కి వెళ్ళిపోదాము అండ్ మూవీని అయితే ఎంజాయ్ చేద్దాము. దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ థింగ్స్. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ టు మల్లికార్జున థియేటర్ విచ్ ఇస్ ఇన్ కుకట్పల్లి. లెట్స్ గో. సో బేసిక్గా గైస్ మీకు తెలిసినట్లయితే టికెట్ ప్రైస్ ఎంత తెలుసా? 25 రూపీస్, జస్ట్ 25 రూపీస్. అండ్ మూవీ ఫుల్ ఫార్మాట్లో అయితే పడలేదు, హాఫ్ ఫార్మాట్ నేను మీకు చూపించినట్టు పడింది. ఒకసారి మీరు ఇప్పటిదాకా మల్లికార్జున థియేటర్ చూడకపోయి ఉంటే చెక్ చేయండి, నేను ఒకసారి థియేటర్ మొత్తం చూపిస్తాను. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అప్పట్లో వచ్చిన సినిమా మళ్ళీ చూడడం అండ్ ఆ చిన్న ఫార్మాట్, అప్పట్లో ఎలా తీశారు సినిమాలు, అప్పుడున్న వాళ్ళకి లిమిటెడ్ టెక్నాలజీ తోటి. ఇప్పుడంటే చాలా వచ్చింది అండ్ చాలా మార్పులు చెందాయి, బట్ అప్పుడున్న దాంతో ఎంత బాగా తీయచ్చు సినిమాలు అండ్ ఎలా ఆడాయి వితౌట్ సోషల్ మీడియా, వితౌట్ మార్కెటింగ్. సో అప్పుడు స్ట్రాటజీసే వేరు, అప్పుడు సినిమాలు అలా ఆడేవి అండ్ అలా ముందుకు వచ్చేవి జనాల ముందుకి. అండ్ ప్రేమాభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి మల్లికార్జున థియేటర్ కూడా చూడని వాళ్ళు ఇప్పటిదాకా ఉంటే నా ఛానల్లో చెక్అవుట్ చేయండి. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ రీ-రిలీజ్ ఇస్ గుడ్ టు సీ ఆల్ ద సీనియర్ సిటిజన్స్ కమింగ్ టు థియేటర్స్ టు వాచ్ దేర్ ఫేవరెట్ హీరో ఆన్ ద బిగ్ స్క్రీన్. సో చాలామంది పెద్దలు వస్తున్నారు అండ్ దే ఆర్ ఆల్ వైబింగ్ ఇన్ థియేటర్. అదొకటి బెస్ట్ పార్ట్. ఎప్పుడు మన రీ-రిలీజెస్లో మనం ఎప్పుడు మన యంగ్స్టర్స్ని లేకపోతే బిలో 35 వాళ్ళని చూస్తాము. అండ్ ఈ రీ-రిలీజ్లో చాలామంది పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళ ఫేవరెట్ హీరోని స్క్రీన్ మీద చూసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ అదొకటి. సో అదొక డిఫరెంట్ వైబ్ అనమాట. సో మీరు లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు అయితే మీకు ఇలా ఉంటుంది. కింద వెయిటింగ్ లాబీ, చాలా నీట్గా ఉంది థియేటర్ అండ్ మంచి వెంటిలేషన్ ఉంది థియేటర్లో, నాకు అది బాగా నచ్చింది. సో ఇది మీకు ఎంటర్ అయినప్పుడు కింద వ్యూ అండ్ అంబియన్స్ అయితే ఇలా ఉంది. వెయిటింగ్ ఏరియా చాలా బాగుంది, కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు. అండ్ నాకు తెలిసి లిటిల్ హార్ట్స్ సినిమా ఆడుతున్నట్టుంది. ఈ ఒక్క షో మాత్రం ప్రేమాభిషేకం హైదరాబాద్లో ఓన్లీ ఒక్క షోనే వేశారు. ఇంకా కొన్ని ఏరియాస్లో విజయవాడ, ఒంగోలు లాంటి ఏరియాస్లో మూవీ రిలీజ్ అయింది. అండ్ 25 రూపీసే టికెట్, అది మాత్రం బెస్ట్ పార్ట్. అండ్ థియేటర్ కూడా చూసారు కదా, మల్లికార్జున బ్రహ్మరాంబ కుకట్పల్లిలో తెలియని వాళ్ళు ఉండరు. అండ్ సౌండింగ్ చాలా బాగుంటుంది. నాకు ఈ 2 థియేటర్స్లో సౌండింగ్ చాలా ఇష్టం. అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తారు ఈ థియేటర్స్కి. అదే కాకుండా ఏంటంటే సెంటర్లో ఉన్నాయి. ఎప్పుడైతే మీరు జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దిగుతారో రోడ్ మీదకే ఉంటాయి థియేటర్స్. సో ఆ సింగిల్ స్క్రీన్ వైబ్ చాలా గట్టిగా ఇస్తుంది. థియేటర్ అవుటర్ సైడ్ అయితే చూడండి, బయట ఇలా ఉంటుంది మీకు. అండ్ బయట కూడా చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ అంతా. ఫుల్ పార్కింగ్ ఉంటుంది థియేటర్లో, మీకు అసలు ఏ ఇబ్బంది లేకుండా. అండ్ ఓజీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి 25 సెప్టెంబర్ బయట ప్రమోషనల్ పోస్టర్స్ అవన్నీ ఉన్నాయి. వెయిట్ చేస్తున్న ఓజీ మూవీ కోసం. మీరు కూడా ఓజీ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ సెక్షన్. సో గైస్, ఇది బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్ గురించి. సో లెట్స్ గో హెడ్ అండ్ వి విల్ గెట్ ఇన్ టు ద థియేటర్ అండ్ ఎంజాయ్ అవర్ మూవీ. సో స్టార్ట్ అవుతుంది మూవీ అయితే. గైస్, మల్లికార్జున థియేటర్లో అయితే ఉన్నాము, మూవీ స్టార్ట్ అవబోతుంది. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. సో మీకు ఒకసారి మల్లికార్జున థియేటర్ అయితే చూపిస్తాను, చూసి చెక్అవుట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండింగ్లో మాత్రం మీకు ఒకసారి చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ప్రస్తుతానికి టైం వచ్చేసరికి 2:25, మూవీ అయితే 2:30కి స్టార్ట్ అవుతుంది. ప్రేమాభిషేకం. సో చూడండి ఒకసారి, థియేటర్ చెక్అవుట్ చేయండి. ఎంచుకోండి గమ్ ఎక్స్పర్ట్. 18 మూలికలు గల వీకో వజ్రదంతి భారత్ యొక్క గమ్ ఎక్స్పర్ట్. బాబులకే బాబు. సో గైస్, ఈ మల్లికార్జున థియేటర్ స్క్రీన్ సౌండింగ్. మీరు ఇంకా ఏం నేర్పిస్తారు? కెమిస్ట్రీ. ఇదే బాస్
ఒరే ఎన్నిసార్లు రాన్నా మా ఊరే పాలకొల్లు. సో ఇది బాల్కనీ టికెట్ తీసుకున్న వాళ్ళ ఎంట్రీ ఏదైతే ఉందో. అండ్ పైన స్పేస్ కూడా చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారో. కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి, తిరగడానికి స్పేస్ ఉంది. అండ్ నాకు తెలిసి రిలీజ్ వైబ్ ఇక్కడ కూడా గట్టిగానే ఉంటుంది విశ్వనాథ్ తర్వాత. అండ్ బాగుంది. నాకు బేసిక్గా సింగిల్ స్క్రీన్స్ నీట్గా ఉండవు అని కొంతమంది అంటారు. వాళ్ళు ఇది చూడొచ్చు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. అండ్ ఈ ఏరియా మీరు రిలీజెస్కి ఇక్కడ సెలబ్రేషన్స్ అవుతే ఆ కిక్కే వేరే ఉంటుంది. థియేటర్లో సౌండింగ్ అట్లుంటుంది కాబట్టి. సో అయితే మనం ఒకసారి మీకు ఎంట్రీ వెళ్ళి స్క్రీన్ ఎంట్రన్స్ ఇక్కడి నుంచి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ భయ్యతో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయించాను. అన్న వీడియో చూస్తే నీకు హాయ్ భయ్య. సో ఇలా ఉంటుంది గైస్ ఇక్కడి నుంచి వ్యూ అయితే. అండ్ చాలా బాగుంటుంది స్క్రీన్, సౌండింగ్, ఆ వ్యూ, ఆ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి చాలా సినిమాలు చూశాను. గోట్ చూశాను, తర్వాత ఇంకా చాలా సినిమాలు చూశాను అనమాట ఇక్కడి నుంచి. ప్రయత్నాలు చేయకండి. ప్లీజ్ గెట్ అవుట్. సారీ, దీపాలు పెట్టినప్పటి నుంచి దీపాలు ఆపే వరకు చాలా మందిని చూస్తుంటాను. దీపాలు ఆపాక ఈ మధ్య దీపాలు కొందరికి సాయంత్రం, కొందరికి రాత్రి. ఆయన ఇక్కడ రాకుండా ఉండడానికి ఆయన క్లాస్ ఎంతో, నువ్వు ఆయన విడిచిపెట్టడానికి నీ క్లాస్ ఎంతో, ఇద్దరి మధ్య ఉన్న హై క్లాస్ టికెట్ ఎంతో చెప్పు. అది ఇచ్చేవాళ్ళు మనసులు పెట్టి ఉంటుంది. 50 సరిపోతాయా? ఇంకా కావాలి. తీసుకో. అంటే నీకు ఆయన కావాలి, నాకు ఆయన కావాలి. ఏ వస్తువులైనా ఇద్దరు కావాలనుకున్నప్పుడు, ఇద్దరు కొనాలనుకున్నప్పుడు రేట్ ఎవరు ఎక్కువ పెడితే బాకీగా తగ్గుతుంది. మీరు 25 అన్నారు, నేను 50 అంటున్నాను. ప్రస్తుతం నాదే ఎక్కువ. చూడండి, బిజినెస్ మీరు తీసుకొచ్చిన డబ్బు మీ నాన్నగారు, మీ అన్నయ్య గారు, మీ తాతగారు సంపాదించారు.